ఉత్తరాంధ్రలో ఎక్కడ సీట్ ఇచ్చినా తాను పోటీ చేస్తానని జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు. ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి 20 నుంచి 30 సీట్లు దాటవని జోష్యం చెప్పారు. పార్టీ ఆదేశిస్తే తాను భీమిలిలో గాని దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలే శిరోధార్యమంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్తో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ జిల్లాలో టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది. ఇప్పటికే 5 సీట్లు ప్రకటించడం జరిగింది. మరో 10 సీట్లను త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఫస్ట్లో 5 పేరు ప్రకటించారు. నెక్స్ట్ 10 లిస్టులు ప్రకటించబోతున్నారు అనేది ఒక టాకు. మీరు ఎక్కడి నుంచి పోటీ చేయరు? లిస్టులు ఎప్పుడు ప్రకటిస్తారో అన్నది నాకు కరెక్ట్గా అయితే ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ నాకు తెలిసి బుధవారం లోపు ఏ క్షణంలోనైనా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేస్తారు. కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయమంటే అక్కడి నుంచి నేను కంటెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో తేలిపోతుంది. ఆయన ఆదేశాలు మాకు చాలా ఇంపార్టెంట్. ఆయన ఎక్కడ చెప్తే అక్కడే నేను కంటెస్ట్ చేస్తాను. అంటే జిల్లాలో మరి ఎంతవరకు ఈ సమన్వయం ఎలా చేసుకోగలుగుతారు? పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. నేను ఎందుకు 24 సీట్లు ఒప్పుకున్నాను, ఎందుకు 3 ఎంపీలు ఒప్పుకున్నాను అని చాలా క్లారిటీగా చెప్పారు. ఆయన్ని అభిమానించే వాళ్ళు కానీ జనసేన పార్టీ అభిమానించి మమ్మల్ని అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడుంటారో వాళ్ళందరినీ కూడా రెట్టింపు ఉత్సాహంతో గెలిపించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎవరు కూడా ఈ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ మాటలకు ట్రాప్ అవ్వద్దని చెప్పేసి చాలా క్లారిటీగా మా బాస్ చెప్పడం జరిగింది. బాస్ ఆదేశాలను ఆయన అభిమానించి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఓటు రూపంలో వేయాలని డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఖచ్చితంగా గతంలో అలాంటి పరిస్థితి లేదు. అభిమానులు వేరు ఉండేవాళ్ళు, ఓటర్స్ వేరు ఉండేవాళ్ళు. ఇప్పుడైతే మాత్రం ప్రతి అభిమాని కూడా ఒక ఓటర్గా మారాడు. నో డౌట్. అందులో అందరూ కూడా ఖచ్చితంగా రేపు సపోర్ట్ చేస్తారు. అన్నప్పుడు ఇటీవల పీకే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకారు చెప్పారు, స్పష్టంగా టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందనేది. అది దీంట్లో వైసీపీలో ఏమైనా గూగుల్ పెట్టుకుంటుందా? మీ విజయ అవకాశం ఎట్లా ఉంటుంది? మీకు నేను చాలాసార్లు చెప్పా, 2-3 ప్రెస్ మీట్లో పెట్టా, ఛాలెంజ్ చేశా. ఈ జిల్లాలో గెలిచే మగవాడు ఒకటి చెప్పండి అని చెప్పాను. నేను చాలా క్లారిటీగానే చెప్పా. ఆయన ప్రశాంత్ కిషోర్ ఇంకా 30-40 అన్నారు. నేనైతే 20 నుంచి 25 వరకు అని చెప్తా ఉన్నా. 25 దాటి ఒక సీటు కూడా రాదు వైసీపీకి. మీరు రాసి పెట్టుకొని కావాలంటే ఎక్కడైనా. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నా గ్రౌండ్ రిపోర్ట్ నాకుంది. గతంలో చెప్పా, ఇప్పుడు చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి. హయ్యెస్ట్ 30, లోయెస్ట్ 20 ఈ బిట్వీన్ మధ్యలో వస్తే తప్ప ఒక్క సీటు కూడా పెరిగే ఛాన్స్ లేదు. ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఈయన మాయ మాటలతో మభ్య పెట్టారు. ఇవాళ ఈ రాష్ట్రం వెనకబడిపోతూ ఉంది. యువత అంతా కూడా ఎంప్లాయ్మెంట్ లేదు. ఏదో బటన్ నొక్కుంటే పరిపాలన అనుకుంటే కరెక్ట్ కాదు. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, రోడ్లు వేయాలి, ఎన్నో ఇండస్ట్రీస్ రావాలి, ఈ రాష్ట్రంలో యువత అందరికీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలని చెప్పేసి చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. వాళ్ళ ఇంట్లో ఒక 2 ఉద్యోగాలు కానీ అవకాశం అవుట్ సోర్సింగ్ ఏదో సోర్సింగ్లు ఇస్తే నెలకు ఒక 60-70 వేలు సంపాదించుకుంటే మీరెందుకు సంవత్సరానికి 1,00,000 ఫ్రీగా ఇవ్వాలి? వాళ్ళకి అవసరం లేదు కదా. మీరు అది క్రియేట్ చేయకుండా మీకు పెద్ద మనిషికి నేను కూర్చొని పెడితే నేను బటన్ నొక్కుంటానంటే దేనికి బటన్ నొక్కోవడానికి? బటన్ మీరే నొక్కాలి అంటే ఎవరైనా నొక్కేస్తారు ఇంట్లో కూర్చొని. సో ఖచ్చితంగా ఆ ప్రజల యొక్క మంచి చర్యలు చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ పెద్దగా ఆయనకు ఉంది. ఆ కుటుంబ పెద్ద ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆ కుటుంబం ఇవాళ విచ్చలవిడితనంతో ఇవాళ పాడైపోయింది. ఇవాళ మీరు కనుక్కోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రతి కార్యకర్త అసంతృప్తిగా ఉన్నాడు. ఓటు వేసే వాళ్ళని కూడా వాళ్ళు వేయనివ్వరు. ముందు మనందరం కాదు, వేసేవాళ్ళు ఎవరన్నా కూడా వేద్దురా బాబు, ఈసారి వేస్తే మా మాట కూడా అండి మీరు వేయొద్దని చెప్తున్నారు వాళ్ళు. సో ఇది నిజం. మీరు కావాలి చెక్ చేసుకోండి. సార్, ఉత్తరాంధ్ర జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన టీడీపీ పొత్తు చాలా ఎక్కువ స్థానాలు ఇక్కడే కేటాయించే అవకాశం ఉందంటారు. దాన్ని ఎట్లా? ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ముందు ముఖ్యంగా విశాఖపట్నం నుంచి అప్ టు విజయవాడ వరకు చాలా ప్రభంజనంగా ఉంటుంది కాబట్టి జనసేన పార్టీ ఇక్కడే ఎక్కువ సీట్లు ఇస్తారు ఖచ్చితంగా, అందులో నో డౌట్. ఉత్తరాంధ్రలో 34లో 32 సీట్లు ఉమ్మడి అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారు. ఉమ్మడి ఈస్ట్ వెస్ట్లో 34కి అసలు ఒక సీటు కూడా రావాలకి. ఇక్కడే మీకు 65 సీట్లు వచ్చేసాయి. ఇంకేమని చెప్పాలి అంటే ముఖ్యంగా మీరు విశాఖ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు మీకు భీమిలి అడుగుతున్నారు, తర్వాత సౌత్ కూడా వాళ్ళు ఇస్తా అంటున్నారు. దీంట్లో మీరు ఎక్కడైనా నేను చెప్పాను మీకు గతంలో, విశాఖపట్నంలో 13 లేకపోతే 12 నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్ళమని వెళ్తాను, నాకేం భయం లేదు. 100% నేను ఎక్కడైనా రెడీగా ఉన్నా. నేను 14 సంవత్సరాల పాటు జనంలో ఉన్నాను కాబట్టి నాకు ధైర్యంగా ఉంది. కానీ నా ఫస్ట్ ఆప్షన్ నేను భీమిలి, సెకండ్ ఆప్షన్ ఇక్కడ బాస్కి చెప్పడం జరిగింది. సో బాస్ 2 కూడా కాదు, ఇంకెక్కడికైనా వెళ్ళమన్నా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా.
నేను ఎక్కడ పలానా చోట పట్టుకొని కూర్చోలేదు. ఆయన పరిస్థితులు కూడా అర్థం చేసుకొని నేను ఎక్కడికి వెళ్ళమంటే కానీ సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా. ఇది పవన్ కళ్యాణ్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే తను ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయస్తో చిట్టుబాబు SDV విశాఖ నుంచి.